నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇప్పుడే మొదటిసారిగా ముఖ్యమంత్రి అవ్వలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా అత్యధిక కాలం పనిచేసిన ఘనత ఆయన సొంతం. మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి 2 సార్లు ముఖ్యమంత్రులుగా ఉన్న పదవీ కాలాలు తక్కువ. మొదట చెన్నారెడ్డి 1978లో, తర్వాత 89లో 2 దఫాలు 5 ఏళ్ల కాలంలో మొదట సీఎంగా ఉండి మధ్యలో మరొకరికి పదవి అప్పగించిన వ్యక్తి. ఇక కోట్ల వారు కూడా 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసి 2 సార్లు ఆయన చేత్తోనే నందమూరి తారక రామారావుకు సింహాసనం అప్పగించిన చరిత్ర సొంతం చేసుకున్న ఢిల్లీ దిగుమతి నాయకుడు. ఇక ఎన్టీఆర్ మొదట 83లో, మళ్ళీ నాదెండ్ల ఎపిసోడ్ తర్వాత చివరగా 94లో 3 సార్లు కలిపి 7.5 సంవత్సరాలు లేవు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, చంద్రబాబు 9 ఏళ్ల పదవీ కాలాన్ని బ్రేక్ చేసి 10 ఏళ్లు ఆపై కూడా సీఎంగా కొనసాగి ఉండేవారేమో. విధి ఆయన్ని హెలికాప్టర్ ప్రమాదంలో బలి తీసుకుంది. అలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు రికార్డు పదిలమనే చెప్పాలి. ఇక నవ్యాంధ్ర విషయానికి వస్తే 2014లో ఊపిరి పోసుకున్న పిల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మరో ఇన్నింగ్స్ మొదలుపెట్టి 5 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకొని 14 ఏళ్లు ఇండస్ట్రీ ఇక్కడ అంటూ కొత్త రికార్డును సొంతం చేసుకున్నారు. ఇంతకు ముందు అంటే 2019లో జగన్మోహన్ రెడ్డికి ఆంధ్ర ప్రజలు ఇచ్చిన ఘన విజయాన్ని బట్టి ఇక మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి రావడం కష్టం అనుకున్నారు. ఇక ఆయన ఇన్నింగ్స్ కి తెర పడిపోయినట్లే అనుకున్నారు చాలా మంది. అయితే జగన్ సెల్ఫ్ గోల్తో తన వైభవానికి తానే తెరదించుకున్నంత పని చేశారు. మొత్తానికి చంద్రబాబు అదృష్టమో లేక సామర్థ్యమో కానివ్వండి, లేక జగన్ తప్పిదాలే అవనివ్వండి, అది కాకపోతే పవన్ కళ్యాణ్ చొరవే అవనివ్వండి, ఆయన మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఇది ఫ్లాష్ బ్యాక్. ఇక వర్తమానంలోకి వస్తే బాబు వంటి ఘటనాఘట సమర్థుడైన వ్యక్తి కూడా తన 14 ఏళ్ల రికార్డును మరిచి ఇప్పుడే కొత్తగా ముఖ్యమంత్రి అయినట్టు పోలవరం పూర్తి చేస్తా, రాష్ట్రంలో అవినీతి లేని పాలనను అందిస్తా, పేదలందరికీ ఇల్లిస్తా, రాష్ట్రంలో పేదరికమే లేకుండా చేస్తా అంటూ అబజబదబా మాట్లాడుతుంటే కొంచెం విడ్డూరంగానే అనిపిస్తోంది. పోలవరం మ్యాటర్ బాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉంది. పేదలు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. పాలక వర్గాలు ఇలాగే వ్యవహరిస్తుంటే ఎప్పుడూ ఉంటారు. ఇక అవినీతి గురించి చంద్రబాబునే కాదు, ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినా కర్ణ కఠోరంగానే అనిపిస్తుంది. ఆయననే కాదు, ఇంచుమించు పాలకులందరూ అవినీతికి పాల్పడేవారే, దానిని పెంచి పోషించేవారే. అందుకు చంద్రబాబు మినహాయింపు కాదు. ఇప్పుడు మద్య నిషేధం విషయానికి వద్దాం. మొన్న చంద్రబాబు నాయుడు శాసనసభలో మాట్లాడుతూ గత ప్రభుత్వం మద్యం విషయంలో పాల్పడిన అక్రమాల గురించి ప్రస్తావించారు. కష్టజీవి తన శ్రమను మర్చిపోవడానికి కొంచెం తాగుతాడు అంటూ ఆయన మద్యపానాన్ని సమర్థించినట్లు వ్యవహరించారు. అది వేరే సంగతి. గత 5 ఏళ్లలో సరైన నాణ్యత లేని మద్యం విక్రయించారని, అది కూడా అధిక ధరలకు అమ్మారని వివరించారు. ఇది సముచితం కాదని అనిపించలేదా? ఇక్కడ కొన్ని విషయాలను ప్రస్తావించక తప్పదు. 93లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సారా నిషేధం విధించిన తర్వాత 94లో జరిగిన ఎన్నికల్లో తారక రామారావు సంపూర్ణ మద్య నిషేధాన్ని ఎన్నికల వాగ్దానంగా హైలైట్ చేసి అఖండ విజయాన్ని సాధించారు. మాట ఇచ్చినట్లుగానే ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే సంపూర్ణ నిషేధాన్ని అమల్లోకి తెచ్చారు. అటు తర్వాత 95లో బాబు అధికారం చేపట్టిన తర్వాత దశల వారీగా మద్య నిషేధానికి ఎలా మంగళం పలికారో ఉమ్మడి ఆంధ్ర ప్రజానికానికి మొత్తానికి తెలిసిందే. ఇక అదో పెద్ద కథ. బాబు నిషేధాన్ని ఎత్తేసి బార్లకు గేట్లు బార్లా తెరిచారన్నది స్థూలంగా నిజం. పోతే 2014లో బీజేపీ మిత్రపక్షంగా రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అధికారం పంచుకున్న చంద్రబాబు ఏ దశలోనూ ప్రత్యేక హోదా కోసం కానీ ప్యాకేజీ కోసం కానీ ఆయన చిత్తశుద్ధితో ప్రయత్నించింది లేదు. అంతకుముందు రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో కూడా బాబు కర్రవిరగని పాముచావని రీతిలో వ్యవహరించారు. మొదట్లో 95 తర్వాత మొన్న 2014 ప్రభుత్వంలో కూడా పెన్షన్ల విషయంలో బాబు నిజాయితీగా లేరన్న సంగతి కూడా బహిరంగమే. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద చిట్టా పెద్ద. ఇంకా ఇప్పుడు మొదటి నెలలో పెన్షన్ సకాలంలో ఇచ్చి సంకలు గుద్దుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం ముందు ముందు చాలా బాధ్యతలు ఉన్నాయనేది గుర్తెరగాలి. అమరావతి అభివృద్ధి ఒక్కటే ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్న పెద్ద విషయం కాదు. అలాగే పోలవరం మాత్రమే లక్ష్యం కానదు.
ఎన్నో పనులు, ప్రజల చుట్టూ ఎన్నో ఆశలు ఆకాంక్షలు, ముఖ్యమంత్రి చుట్టూరా ఎన్నెన్నో ప్రతిబంధకాలు, నిధులలేమి, అప్పుల కొలిమి, తాకట్టు, లక్ష్యాలు ఇలా కోకొల్లలుగా ఉన్నాయి. ఇవన్నీ అధిగమిస్తూ బాబు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. అంతేకాదు కింది స్థాయిలో పార్టీ కార్యకర్తల రెచ్చుబాటుకు కళ్ళం వేయాల్సిన బాధ్యత బాబుపై ఉంది. రాష్ట్రంలో ఎక్కడెక్కడ నాయకులు కార్యకర్తలు అత్యుత్సాహం చూపిస్తున్నారో అక్కడ దృష్టి పెట్టాలి. కూటమి ప్రభుత్వం పలచనవుతున్న పరిస్థితి, జగన్ సర్కార్కు బాబు ప్రభుత్వానికి పెద్ద తేడా ఏమీ లేదనే అభిప్రాయం అప్పుడే కొన్ని వర్గాల నుంచి వ్యక్తం కావడం మొదలైంది. ఇన్ని విషయాలు సరి చేసుకుంటూ మరోవైపు 3 గుర్రాల బండిని నడపడం చంద్రబాబు ఎంత ఘటికులైనా కాస్త ఇబ్బందే. ఏం చేయాలనుకున్నారో, ఎలా నెట్టుకు వస్తారో. ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం అవసరం. ఏకపక్ష పాలన, ఒంటెద్దు పోకడలు ఎప్పుడు వాంఛనీయం కావు. ప్రస్తుతం రాష్ట్రంలో అలాంటి ఏకపక్ష పాలన సాగే దిశగానే పరిస్థితులు నడుస్తున్నాయి. మొన్న ఎన్నికల్లో కూటమికి అసాధారణ మెజార్టీ లభించడం, అంతకుముందు అంతే బలమైన సంఖ్యాబలంతో సర్కారును నడిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితమైపోవడంతో తెలుగుదేశం నేతృత్వంలో ఏర్పడిన ఎన్డీఏ కూటమి సర్కార్ ఇష్టారాజ్యానికి తెరలేసినట్టయింది. ఇంతకుముందు ఇలాగే 94లో, మళ్ళీ 2019లో మొదటిసారి ఎన్టీఆర్ నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం, రెండోసారి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైసీపీ సర్కార్ అధికారం చేశాయి. అయితే 94లో, మళ్ళీ 2019లో సరైన సంఖ్యాబలం లేకపోయినా గానీ మొదట్లో కాంగ్రెస్, తర్వాత తెలుగుదేశం ప్రతిపక్షంగా తమ పాత్రను బలంగానే పోషించాయి. నిజానికి మొన్న కాలం చెల్లిన సభలో తెలుగుదేశం గడిచిన స్థానాలే తక్కువ. వాటిలో కూడా తదనంతర కాలం విష్కాకి అయిపోయాయి. అయినా కూడా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడి పాత్రను సమర్థవంతంగా పోషించారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమికి అంతటి భారీ విజయం సిద్ధించడానికి అది కూడా ఒక కీలకమైన కారణంగానే పరిగణించవచ్చు. సభలో తెలుగుదేశం పోషించిన పాత్రతో పాటు బయట కూడా తెలుగుదేశం, జనసేన, జగన్ సర్కార్ ఒంటెత్తు పోకడలకు వ్యతిరేకంగా బలమైన పోరాటాలు చేసి ప్రజల మధ్య ఉన్నట్లు నిరూపించుకోగలిగాయి. ఇక వర్తమానానికి వస్తే 2024 ఎన్నికల్లో జగన్ పార్టీ గెలిచింది 11 స్థానాలు. ప్రతిపక్ష హోదా కూడా దక్కని దైన్య స్థితి. తిరుగులేని ఆధిపత్యానికి, మితిమీరిన అధికార దర్పానికి అలవాటు పడిన జగన్మోహన్ రెడ్డి మొండటి ఓటమిని జీర్ణించుకోలేకపోయారు. నిన్నటి వరకు తాను చులకనగా చూసిన వ్యక్తులు అధికార స్థానాల్లో కూర్చోవడం, తనకు ప్రతిపక్ష నాయకుడు హోదా సైతం మిగిలని దశలో జగన్ సభకు రావడానికి ఇష్టపడడం లేదు. శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారానికి కూడా ఆయన అయిష్టంగానే వచ్చినట్లు కనిపించింది. ఇప్పుడు ఆయన సభలో కూర్చొని కొత్త ప్రభుత్వ విధానాలపై మాట్లాడే ప్రయత్నం చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతున్నట్లు ఢిల్లీ రోడ్లపై గగ్గోలు పెడుతున్నారు. ప్రజా తీర్పును గౌరవించని రీతిలో ప్రతిపక్ష హోదానే అన్నిటికంటే ముఖ్యమన్నట్లు వ్యవహరించడం, ఆ హోదా కోసం కోర్టుకు వెళ్లే ప్రయత్నంలో ఉండడం. ఇలా అయితే జగన్ గాని, ఆయన పార్టీ గాని మళ్ళీ జనంలోకి వెళ్లేదెలా? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జనంలోకి వచ్చింది ఎటూ లేదు. ఇప్పుడు అలాగే ఉంటే కష్టమే. ఇప్పటికీ సరైన దిశ చూపేవారు లేక కార్యకర్తలు, నాయకులు పక్కచూపులు చూస్తున్నారు. అధినేత వ్యవహార శైలి ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో వైసీపీ ఖాళీ అయిపోయే ప్రమాదం ఉంది. జగన్ ఇది ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.